సౌదీ అరేబియాలో మెక్కా మదీనా వద్ద కురిసిన వర్షాలు, భారీ వర్షాలు, తుఫాను నిన్న మాట్లాడాం. సో ఇదంతా అరిష్టం అండి. అంటే ఇది మీరు మతపరంగా చూడొచ్చు, సైన్స్ పరంగా చూడొచ్చు. ఎందుకంటే ప్రకృతిలో జరుగుతున్న మార్పులు. ఒకప్పుడు హిమాలయాల వద్ద మహాసముద్రము ఉండేది, అలాగే సహారా ఎడారి వద్ద పూల తోటలు ఉండేవి. అంటే మారుతూనే ఉంటుంది కదండి, మార్పు అనేది సహజం. వాట్ ఈస్ పర్మనెంట్ ఈజ్ చేంజ్. చేంజ్ మాత్రమే మీకు మార్పు అనేది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. సో అలాంటప్పుడు జపాన్ నుంచి ఎలాంటి వార్తలు అంటే, ఒక 5 రోజుల క్రితము జపాన్లో 7.6 రెక్టర్ స్కేల్ ఈ పవర్లో ఒక భూకంపం వచ్చింది. సో రావడము మీకు దాని తరువాత షాక్ వేవ్స్, చిన్నపాటి సునామీ అలలు కూడా మీకు పొంగడం. సో ఇదంతా గమనించిన మీకు జపాన్ ప్రభుత్వము వాళ్ళ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే, షాకింగ్ వార్తలు వాళ్ళు మాట్లాడుతున్నారు. నెక్స్ట్ టైము ఇదే భూకంపము 8 రెక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్లో వస్తే మాత్రము మీరు ఏకంగా 100 అడుగుల సునామీ అలలను చూడబోతున్నారు. 2 లక్షల మందికి పైగా ప్రాణాలను విడిచే పరిస్థితి. కాబట్టి యావత్ జపాన్ హై అలర్ట్లో ఉండాలి, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరు? వాళ్ళ ప్రధానమంత్రి సానే తకాచి అంటారు. సో ఈవిడ చెప్తున్నారు, మీ లోకల్ గవర్నమెంట్ ఆ అధికారులు ఏమేమి చెప్తున్నారో జాగ్రత్తగా వినండి. ఒకవేళ భూకంపము వస్తే అందరూ కూడా ఇళ్ళు విడిచిపెట్టి రోడ్ల మీదకి వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, జపాన్ అనబడే దేశం గురించి మాట్లాడాలంటే ఎంతైనా మాట్లాడవచ్చు. మీకు ఆ ప్రజలు ఎంత హార్డ్ వర్కింగ్ నేచర్ అంటే, ఇవాళ మీకు టాప్ జీడిపి 5 జీడిపి అన్నప్పుడు వాళ్ళు ఉంటారు. మీకు ఎన్నెన్ని కష్టాలండి. 2వ ప్రపంచ యుద్ధంలో 2 అతి శక్తివంతమైన అణుబాంబులను జపాన్పై విసిరిన అమెరికా దాన్ని తట్టుకొని మళ్ళీ వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ను మెరుగుపరుచుకొని ఎలాంటి ఒక టెక్నాలజీ అండి, ప్రపంచంలో టాప్ బ్రాండ్స్. సో పోయిన వీడియోలో కూడా టొయోటో గురించి మాట్లాడాం, సోనీ కెమెరాలు, పానాసోనిక్ కెమెరా, ఇలాగా జపాన్ టెక్నాలజీ అనేది హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుంది. ఎలా సాధించారు? ఇంత ఉంటుంది దేశం. ఆ దేశంలో ఇలాంటి ఇన్నోవేషన్ ఏమిటి, ఇలాంటి పరిజ్ఞానం ఏమిటి, మళ్ళీ వాళ్ళు పడే కష్టాలు నాకు తెలిసి ప్రపంచంలో ఏ ఒక దేశము కూడా, ఎందుకంటే వాళ్ళు ఉండే ఆ జాగ్రఫీ అంటాం చూసారా, సరిగ్గా అక్కడ. ఇప్పుడు రింగ్ ఆఫ్ ఫైర్ అని మాట్లాడాం. ఒక 34,000 కిలోమీటర్ల నుంచి 40,000 కిలోమీటర్లు పసిఫిక్ మహాసముద్రంలో ఈ రింగ్. ఏమంటే సముద్రములో ఫైర్ ఏమిటి అందరూ అడుగుతారు. సముద్రము అడుగున పెద్ద అగ్నిపర్వతాలు ఉంటాయండి. అంటే ఇవాళ మనం చూస్తున్న సముద్రము ఇలాగే ఉంటుందంటే పొరపాటు. మీకు ఈ సముద్రము రిట్రీట్ అవుతున్నప్పుడు పెద్ద కొండలు బయటకు వస్తాయి. సో వీటినే మనం హిమాలయాలు అన్నాం. తరువాత మంచుతో కప్పబడిపోయిన ఎవరెస్ట్ గురించి కూడా, అంటే మనిషి నడవడం మొదలు పెడితే డైరెక్ట్గా 9 కిలోమీటర్లు మీరేంటి ఆకాశం వైపు నడవాలి, అప్పుడే మౌంట్ ఎవరెస్ట్ రీచ్ అవుతారు. ఇలాంటి మౌంట్ ఎవరెస్ట్ కూడా సముద్రము అడుగున ఉండడం. మౌంట్ ఎవరెస్ట్ కన్నా పెద్ద పర్వతాలు సముద్రం అడుగున పసిఫిక్ సముద్రంలో ఉండడం. మీరు లోతుకు వెళ్ళారనుకోండి, ఎంత దూరం వెళ్తారో చెప్పమంటారా? 35,000 అడుగులు డైరెక్ట్గా కిందకి వెళ్తారండి. అలాంటి పసిఫిక్ మహాసముద్రంలో మీకు దాని కింద పెద్ద అగ్నిపర్వతాలు అంటే, ఈ రింగ్ ఆఫ్ ఫైర్ని చూశారనుకోండి. రింగ్ ఆఫ్ ఫైర్ అంటే ఏంటి? మీకు ఈ పసిఫిక్ మహాసముద్రం తీరాలలో ఉండే దేశాలు, ఎన్నో దేశాలు ఉంటాయి. అందులో చాలా ముఖ్యమైన దేశము జపాన్. అంటే ఇక్కడ యాక్టివ్ వాల్కనోస్ గురించి మాట్లాడతాం. మీకు ఏకంగా 350 యాక్టివ్ వాల్కనోస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ 260 అగ్నిపర్వతాలు ఒక్క జపాన్ వద్దే ఉండడం. ఇదే ప్రాబ్లం అంటే ఒకవైపు అగ్నిపర్వతాలు, సో ఇంకొక వైపు భూకంపాలు, పెద్ద సునామీలు. మీకు ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక దగ్గర ఎర్త్క్వేక్స్ రావడం. ఏంటి అలా బిల్డింగ్ ఊగుతూ ఉంటుంది. మీకు పిల్లలందరూ కూడా టేబుల్ కింద దాక్కొని ఉంటారు, ఫోన్లు చూసుకుంటూ ఉంటారు వీళ్ళు.
అంటే అప్డేట్స్ వస్తున్నాయా, ఎలాంటి హెచ్చరిక, ఎంత స్ట్రాంగ్గా ఎర్త్క్వేక్ వస్తుంది, రేపేమైనా సునామీలు రావచ్చా, ఇవన్నీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. చూసి మళ్ళీ వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పి పదండి మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదాము, ఈ బిల్డింగ్ కూడా కూలిపోవచ్చు, కూలవండి. వాళ్ళ టెక్నాలజీ ఏ లెవెల్లో ఉంటుందంటే ఆ బిల్డింగ్ అటు ఇటు ఊగుతూ ఉంటుంది కానీ కూలిపోవడము అనేది ఉండదు. రేర్ కేసులో ఒకవేళ ఆ బిల్డింగ్ కూలిపోతే మీకు ప్రభుత్వము ఎవరు దాన్ని కట్టారు, అసలు వాళ్ళు అనుకరించిన విధానము, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ నామ్స్ వీటిని పాటించారా లేదా, ఇన్ని వాళ్ళు గమనిస్తారు. తేడా అయితే ఆ కన్స్ట్రక్షన్ చేసిన అతన్ని తీసుకువెళ్ళి జైల్లో పెట్టేస్తారు. ఆ లెవెల్లో వాళ్ళు, అంటే మరి మార్గమే లేదు కదండి, మార్గమే లేదు. ఇప్పుడు 100 అడుగుల సునామీ జపాన్ వైపు వస్తే మీకు ఏమవుతుందండి, ఎన్నెన్ని ప్రాంతాలు మీకు నీట మునిగిపోతాయి కదా. ఎంతెంతమంది ప్రజలు ఎక్కడ దాకా వెళ్ళగలరు, పెద్ద కొండల దాకా వెళతారు. అయినా కూడా దొరికిపోయిన వాళ్ళు అలాగే సముద్రము తీసుకొని వెళ్ళిపోతుంది. ఇట్లా ఎన్నోసార్లు జరిగాయి, ఎన్నోసార్లు మనమే చూసాం. 2004లో చూసాం కదా. ఇప్పుడు అలాంటి ఒక హెచ్చరిక స్వయంగా జపాన్ శాస్త్రవేత్తలు వాళ్ళ దేశానికి ఇస్తున్నారట. ప్రజల్లారా జాగ్రత్త, నెక్స్ట్ టైము 8 రెక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్లో ఎర్త్క్వేక్ వస్తే మీలో 2 లక్షల మంది మరణించే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఎలాంటి ప్రాంతాల్లో మీరు నివసించాలి, సర్వము గమనించండి. సముద్ర తీరాల వద్ద నివసిస్తున్నారా, మీరు ఇంకా జాగ్రత్తగా ఉండండి. అంటే ఇళ్ళు కట్టుకొని ఉంటారు, అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఫ్యాక్టరీలు ఉంటాయి, కంపెనీస్ ఉంటాయి, ప్రొటెక్షన్ వాల్ ఉంటుందండి. అయినా కూడా 100 ఫీట్ సునామీ వేవ్ అన్నప్పుడు దానిని ఆపడం ఎవరి తరం? సో పసిఫిక్ మహా ఓషన్ అడుగున ఈ టెక్టానిక్ ప్లేట్స్ అని ఏవైతే ఉన్నాయో ఇవి చాలా యాక్టివ్గా ఉన్నాయి. సో ఇదేదో సౌదీ అరేబియాలో ర్యాండమ్గా జరిగింది, ఈ జీడా అనబడే నగరం టోటల్గా మునిగిపోయింది. అలాగే మీకు యుఏఈ వద్ద, మీకు ఇంకొక అమెరికా వద్ద ఎక్కడెక్కడో ర్యాండమ్గా ఏవేవో జరుగుతున్నాయని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు అండి. అలాంటిది ఏమీ లేదు. మీకు భూమి అడుగున ఈ భూమి పలకలు అనేవి కంటిన్యూస్గా కదులుతూనే ఉన్నాయి. ఇవి యూరో ఏషియా అంటే భారత్ యొక్క ఇండియన్ సబ్ కాంటినెంట్ టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. వాటి వైపే రావడము, హిమాలయాలు ఇంకా కూడా పెరగడము, సముద్రాలు పొంగడము, భారత్ సముద్ర తీరాలలో ఉండే ఎన్నో నగరాల వైపు ఈ సముద్రము రావచ్చని వాళ్ళ శాస్త్రవేత్తలు, మన ఒక్క భారత్ కాదండి, సముద్ర తీరాలలో ఉండే నగరాలు, ఇందులో చెన్నై ఉండొచ్చు, ముంబై ఉండొచ్చు, మీకు గుజరాత్ ఉండొచ్చు, ఇలాగ చూసారు అనుకోండి. ఎన్నో ప్రాంతాలలో ఈ టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఆ రింగ్ ఆఫ్ ఫైర్ యొక్క కదలిక, అగ్ని పర్వతాలు పేలడము, సో యాక్టివ్గా ఉన్నాయి, యాక్టివ్ వాల్కానోస్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సడన్గా మొన్న చూసాం కదా, ఆఫ్రికాలో సడన్గా పేలిపోయింది. 12,000 సంవత్సరాల వరకు ఎటువంటి యాక్టివిటీ లేని ఒక వాల్కానో సడన్గా పొంగడం ఏంటి, సడన్గా ఇలా పేలడం ఏంటి, ఆ మబ్బులు మీకు వరసగా ఢిల్లీ దాకా వచ్చి చైనా వైపు వెళ్ళడం ఏంటి. సో చూసారనుకోండి, ప్రతి ఒక్క దేశము కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. ఇదేదో ఒక్క జపాన్ వాళ్లే ఇబ్బంది పడుతున్నారు. ఏముంది ఫ్రెండ్స్, చిన్న జూబ్లీ హిల్స్లో ఒక ఎర్త్క్వేక్ వస్తేనే మనము హడలిపోతున్నాం. అలాంటిది ప్రతిరోజు చూస్తూ ఉంటారు, ప్రతిరోజు ఇలాగ భూకంపాలు అనేవి వాళ్ళకు కామన్ అండి. కానీ ప్రమాదము అంచులు మీరి వాళ్ళ ఊహకే అందలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేయగలరు. కాబట్టి జపాన్ ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రతి వాళ్ళు కూడా ఆ భగవంతుడిని కోరుకోవాలి, ప్రార్థనలు చెయ్యాలి. వాళ్ళకి ఏం కాకూడదన్న ఆలోచన మనకు కూడా రావాలి. ఎందుకంటే రేపు మనము కూడా ఇలాంటి ప్రమాదంలో పడవచ్చు. మరి జపాన్ సునామీని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.